హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం వచ్చింది ఏముంది మళ్ళీ చికెన్ వీడియోనే పెడతాను అక్క అనకండి. చికెనే కానీ ఈసారి గోవాకి వేసి చేస్తానా. మేము ఇంటికా నుంచి తెచ్చుకునే గోవా కొనింది. ఒకే రకంగా తింటే బోరు కొడుతుంది కదా అని చేస్తానా. పోయిన వీడియోలో ఒక తమ్ముడు కొత్తిమీర వేయలేదక్క అని కమెంట్ పెట్టినాడు. చూడు తమ్ముడు, ఈసారి నీకోసం దండిగానే వేసిన కొత్తిమీర. ఇంకా మసాలా కాడికి వచ్చే 2 ఇంచుల చెక్క, 4-5 యాలకలు, కారం పొడి మీకు సరిపోయేంత కారం పొడి వేసుకోండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం, తెల్లగడ్డ, 2 ఎర్రగడ్డ కూడా వేసుకోండి, బాగుంటుంది మసాలాలో. వేసుకోకపోయినా పర్వాలేదు. అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. కొంతమంది అన్ని సపరేట్గా పట్టుకొని కూరలో వేసుకుంటారు. నాకేమో మొదటి నుంచి ఇట్లా అన్ని కలిపి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొట్టుకోవడం అలవాటు. ఇప్పుడు మిక్సీ గిన్నె పక్కన పెట్టుకుని గోలం పెట్టుకుందాం. ఇప్పుడు గోలంలో ఒకరో నూనె వేసుకొని కడిగి పెట్టుకునే గోవాకి వేసుకొని బాగా మగ్గ పెట్టుకొని తీసి పెట్టుకోవాలా. కొంతమంది అట్నే కూరలో వేసుకుంటారు, నేనైతే ఇట్లా తీసి పెట్టుకుంటా. చూడండి, వారమైన గోవాకి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంటికాడ చెట్లకు కాసినది అంతే బాగుంటుంది, కొనకొచ్చుకునేది 2 రోజులకే వాడిపోతుంది. కలుపుతా ఉండకపోతే బెన్నె అడుగంటుతుంది. ఇది అడుగంటకుండా కలుపుకుంటా బాగా మగ్గబెట్టుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మసాలా దినుసులు ఏమన్నా ఉంటే వేసుకొని ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఎర్రగా ఏగనియండి. ఈ టైంలోనే ఒకరో ఉప్పు, పసుపు వేసినామంటే ఎర్రగడ్డలు తొందరగా ఏగుతాయి. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మనం కడుక్కొని పెట్టుకునే చికెన్ వేసుకొని ఒకరో బాగా కలుపుకోవాలా. అంతా కలిసిన తర్వాత ఒకరో నీళ్ళు ఇడిచినప్పుడు మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ మసాలా కూడా వేసుకొని మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలా. మసాలా అంతా ముక్కలకంతా కలిసిపోయి ఒకరో మసాలా వేగిన తర్వాత 2 నీళ్లు పోసుకొని నీళ్ళు ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటా అడుగంటకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలా. కూర ఇటు దగ్గర వన్నాక మనం పక్కన పెట్టుకున్నాం కదా గోవాకు పేస్ట్, ఆ గోవాకు పేస్ట్ కూడా వేసి మొత్తం అంతటికి పట్టేటట్టు బాగా కలుపుకొని అంతా కలిసిపోయేలాగా తిప్పుకుంటూ ఉండాలా. ముందు నీళ్లు పోసుకొని వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు నీళ్లు మళ్ళీ అవసరం లేదు. ఊరికి అడుగు అంటకుండా కలుపుకుంటా తిప్పుకుంటా ఉండాలా. అదే సన్నమంట మీద పెట్టి వేయించుకున్నామంటే బాగా ముక్క ఏగుతుంది. ఈ ఆదివారం మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. ఎప్పుడో ఆదివారం ఈరోజు పెడతానా అక్క అనుకోకండి. ఆఫీస్ పని మీద ఒకరో ఎడిట్ చేయడం లేట్ అయిపోతుంది నాకు. ఈరోజు ఒకరో తీరిక కుదిరింది, అందుకే ఈరోజు పెడతాను వీడియో. చూడండి, అట్లా బాగా కలుపుకున్న తర్వాత నూనె అంతా సపరేట్ అయిపోతుంది అనమాట. కూర అంతా బాగా దగ్గర పడినాక నూనె సపరేట్ అయినాక కొత్తిమీర కలుపుకొని ఒకసారి అటు మళ్ళీ అట్లా తిప్పుకొని దించేసుకుంటే సరిపోతుంది. మీకు గోంగూర చికెన్ ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.